వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బడ్జెట్ హీరోస్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి OnePlus 3 అండ్ OnePlus 3T. వీటి గురించి డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే ఒకవేళ మీరు ఈ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో చూసే ఫస్ట్ వీడియో కనుక అయితే నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ OnePlus 3 ఈ ఫోన్తో OnePlus కంపెనీ హ్యాట్రిక్ కొట్టిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇది లాంచ్ చేసిన 3 మోడల్స్ కూడా ఎప్పటికప్పుడు మిగతా బ్రాండ్స్కి ఒక ఛాలెంజ్ వేస్తూనే వచ్చింది. సో ఈ ఫోన్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు అసలు దీని స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఈ ఫోన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఫుల్ మెటల్ బాడీ వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చి ఒక గ్లాసీ స్క్రీన్ ఉంటుంది. సో చాలా షైనింగ్గా కనబడుతుంటుంది ఫోన్. అండ్ కింద వచ్చి USB Type-C పోర్ట్ ఉంటుంది. సో ఇది ఫాస్టెస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఫోన్ చాలా స్లిమ్గా స్టైలిష్గా కనబడుతుంటుంది. దీని కెమెరాస్కి వచ్చి OnePlus 3లో బ్యాక్ 16 మెగాపిక్సెల్ f2.0 ఎపర్చర్ అయితే ఫ్రంట్ వచ్చి 8 మెగాపిక్సెల్ f2.0 ఎపర్చర్ వస్తుంది. అండ్ ఇదే OnePlus 3Tలో అయితే బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ f2.0 ఎపర్చర్ వస్తుంది. సో ఈ కెమెరాస్ OnePlus 3 కానీ OnePlus 3T కానీ రెండు ఆల్ లైటింగ్ కండిషన్స్, డే లైట్ అవనివ్వండి, ఇండోర్ అవనివ్వండి, డార్క్ అవనివ్వండి, అన్నిటిలోని బాగా పెర్ఫామ్ చేశాయి. సో కెమెరా వైస్ కూడా ఇది ఒక మంచి ఫోన్. సో వీటి బ్యాటరీస్కి వచ్చేసరికి OnePlus 3 3000 mAh అయితే OnePlus 3T 3400 mAh వస్తుంది. OnePlus 3 నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు వస్తే సో OnePlus 3T ఇంకొక 3 hours ఎక్స్ట్రా వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రీసెంట్గా ఆండ్రాయిడ్ నోగెట్కి అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం తగ్గింది. మేబీ అది ఫ్యూచర్లో వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్తో పాటు ఫిక్స్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది దీని ఛార్జింగ్ స్పీడ్. ఇప్పుడు మార్కెట్లో దొరికే అన్ని మొబైల్స్ కన్నా ఇదే అన్నిటికన్నా ఫాస్టెస్ట్ ఛార్జింగ్. అండ్ దీని బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుండడంతో మనం దీని బ్యాటరీ ఛార్జింగ్ గురించి పెద్దగా పట్టించుకునే అవసరం కూడా లేదు. నేను ఈ ఫోన్ చాలా తక్కువ సార్లు 100% ఛార్జింగ్ అయ్యే వరకు పెట్టాను. ఎందుకంటే నేను బయటకు వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఇది ఛార్జింగ్ పెడితే నాకు బయటకు వెళ్ళేసరికి 90% ఉంటుంది. సో నేను మళ్ళీ నైట్ ఇంటికి తిరిగి వచ్చేసప్పటికి 90% అనేది నాకు సరిపోతుంది. సో హెడ్స్ ఆఫ్ టు డాష్ ఛార్జింగ్. దీని ఇంటర్ఫేస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి OnePlus 2లో ఉన్న ఇంటర్ఫేసే ఇందులో కూడా ఉంటుంది. బట్ ఇది నోగెట్ ఫీచర్స్ కొన్ని అడిషనల్గా ఇందులో యాడ్ అవుతాయి. OnePlusలో నాకు నచ్చిన ఇంకొక ఫీచర్ ఏంటంటే దీనికి ఇక్కడ డెడికేటెడ్ మోడ్స్ కోసం ఒక బటన్ ఇస్తారు. సో ఈ మోడ్స్ బటన్ అనేది నాకు ఎప్పుడు బాగా యూజ్ అవుతుంది. లైక్ సైలెంట్ మోడ్ కానీ నార్మల్ మోడ్లో కానీ ఈజీగా స్విచ్ అవ్వడానికి నాకు ఈ బటన్ అనేది నాకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయంలో మటుకు ఇది నో డౌట్. ఎన్ని యాప్స్ అన్నా రన్ చేయండి, ఎన్ని గేమ్స్ అన్నా ఆడండి, ఎక్కడ ఎటువంటి ల్యాగ్ ఉండదు, చాలా స్మూత్గా రన్ అవుతాయి.
ఇప్పుడు ఈ OnePlus 3 OnePlus 3T డిఫరెన్స్ ఏంటో చూస్తే OnePlus 3 3000 mAh బ్యాటరీ ఉంటుంది, OnePlus 3T 3400 mAh బ్యాటరీ ఉంటుంది. OnePlus 3 ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే OnePlus 3T ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ OnePlus 3 మనకి మెటల్ బాడీ ఉంటే OnePlus 3Tలో మనకి గోల్డ్ కలర్ వెర్షన్ ఒకటి, గన్ మెటల్ వెర్షన్ ఒకటి వస్తుంది. OnePlus 3 కానీ 3T కానీ రెండు మంచి ఫోన్సే, కాకపోతే కొన్ని సాఫ్ట్వేర్ ఇష్యూస్ వల్ల చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అక్కడ ఉన్నాయి. బట్ అవి కూడా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ తోటి అవి ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ ఫోన్ కొనచ్చా వద్దా అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా కొనచ్చు, ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో ఇంత మంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చే ఫోన్ వేరేది ఏది లేదు. సో డెఫినెట్గా ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, OnePlus 3 తీసుకోవాలా OnePlus 3T తీసుకోవాలా అని. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర ఆల్రెడీ OnePlus 3 ఉంటే మీకు OnePlus 3Tకి డబ్బులు పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే మేబీ OnePlus 4 ఇంకొక ఫ్యూ మంత్స్లో వచ్చేయచ్చు. సో మీరు ఆ మనీ దాచుకుని OnePlus 4కి వెళ్ళచ్చు. అండ్ ఎవరి దగ్గర అయితే OnePlus 3 లేదో వాళ్ళు OnePlus 3 కొనుక్కునే బదులు ఇంకొంచెం మనీ యాడ్ చేసుకొని OnePlus 3T తీసుకుంటే మీకు ఎక్స్ట్రా 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది, ఇంకొంచెం బ్యాటరీ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 3 మీద నా ఒపీనియన్స్ అండ్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ చేసి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్స్లో పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.